అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ రమ్య. అండ్ మన ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామండి, ట్యాక్సేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ట్యాక్సేషన్ సబ్జెక్ట్ అనేది థర్డ్ బీబీఏ వాళ్ళకి ఉంటుందండి, 5th సెమిస్టర్లో. ఓకే, 5th సెమిస్టర్లో థర్డ్ బీబీఏ వాళ్ళకి ఇక ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి ఉంటుంది. ఈ ట్యాక్సేషన్ అంటే ఏంటనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటండి, ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఇండియాలోనే కాదండి, ప్రతి చోట దీన్ని ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అయితే ఒక్కో కంట్రీలో ఒక్కో విధంగా ఉంటుందని చెప్పుకున్నాం. అంటే మన ఇండియాలో ఉన్న ట్యాక్స్ రేట్స్ మిగిలిన కంట్రీస్లో కూడా సేమ్ ట్యాక్స్ రేట్స్ ఉండాలనేది రూల్ కాదండి. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ డిపెండెన్స్ని బట్టి ట్యాక్స్ రేట్స్ అనేది నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కానీ ఇక్కడ మన 5th సెమిస్టర్లో ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా మన ఇండియాలో ట్యాక్స్ అనేది ఎలాగ వర్క్ అవుతుందండి, ఎలాగ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది అనేది మనం ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే, అసలు ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా వచ్చిందండి, పూర్వం నుంచి ఉంది, రాజుల కాలం నుంచి ఉందని చెప్పుకున్నాము. ఓకే, రాజుల కాలంలో కూడా ట్యాక్సెస్ అనేది వసూలు చేసేవారండి ప్రజల నుంచి. ఆ వసూలు చేసిన డబ్బుల్ని దేనికోసమండి, ఆ రాజు మళ్ళీ దేనికోసం ఉపయోగించేవారు, ప్రజల సంక్షేమం గురించి ఉపయోగించడం అనేది జరిగేది. అలాగే అదే సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. ఎలా తీసుకొచ్చారండి, కొత్త రిఫార్మ్స్తో ఆ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చింది, 1960స్లో దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కరెక్ట్గా విత్ కొత్త అమెండ్మెంట్స్తో ఏం చేశారంటే 1961లో ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఎలా వచ్చిందండి, విత్ 298 సబ్సెక్షన్స్తో దీన్ని ట్యాక్సేషన్ సిస్టమ్ అని తీసుకురావడం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అసలు ట్యాక్సేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం సంపాదించుకునే మనకు వచ్చే ఇన్కంలో కొంత అమౌంట్ని మనం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. ఓకే, దానికి అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్యాక్సేషన్ సిస్టమ్ అంటే అందరికీ ఒకే రూల్ అంటే కాదండి, వారు సంపాదించుకున్న ఇన్కమ్ని బట్టి ట్యాక్స్ రేట్స్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇంకోటి ఏం చెప్పుకున్నాం అండి, ట్యాక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అప్రోచెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ట్రెడిషనల్ అప్రోచ్ ఉంటుంది, మోడర్న్ అప్రోచ్ ఉంటుందని చెప్పుకున్నాం. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇదివరకు అంటే 1960స్లో అండి ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎలా ఉండేదంటే, ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు. కానీ కలెక్ట్ చేసేది ఏం చేసేవారండి, కేవలం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గురించి ఆ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు మోడర్న్ అప్రోచ్లో ఏంటంటే, ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని పబ్లిక్ వెల్ఫేర్ అంటే వెల్ఫేర్ గురించే ఆ ఒక మనీని యూజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అంటే ఎవరంటే మనమే, మన గురించి ఆ ఒక వచ్చిన ఫండ్స్ని రిజర్వ్ చేసి గవర్నమెంట్ మళ్ళీ మనకే ఉపయోగించడం జరుగుతుంది. ఎలా ఉపయోగిస్తుందండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అలాగే రోడ్స్ వేయచ్చు. వీటన్నిటికీ కూడా అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్కి ఈ యొక్క మనీని ఏదైతే ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుందో గవర్నమెంట్కి ఆ మనీని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, 1962లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 61లోనే 298 సబ్సెక్షన్స్తో ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ట్యాక్స్ అంటే కంపల్సరీ అందరూ ట్యాక్స్ కట్టాలి, ఎవరైతే సంపాదించుకుంటున్నారో ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలనే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. 1962లో ఏం చేశారు, రూల్స్ తీసుకొచ్చారు అన్నమాట. అంటే ఎవరెవరు ఏ రూల్ అనేది ఫాలో అవ్వాలి, అసలు ట్యాక్స్ అనేది ఎందుకు కట్టాలి, దానికి ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటన్నది 1962లో తీసుకురావడం జరిగిందని ఇక్కడ మనకి హిస్టరీలో ఉందండి. అలాగే నేను ఏం చెప్పుకున్నా, దాంతో కూడా ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం మనం. అంటే ట్యాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, ఏదో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గురించే కాకుండా కంట్రీని డెవలప్ చేయడం గురించి కూడా ఆ ఫండ్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరి దగ్గర నుంచి, పబ్లిక్ అంటే ఎవరంటే మనమే. ఓకే, నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. అలాగే ఇంకా డిస్కస్ చేసుకున్నామండి, ఇన్కమ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే డిఫరెంట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఏంటి, బ్లాంకెట్ రేట్ మెథడ్, స్లాబ్ రేట్ సిస్టమ్ మెథడ్. ప్రెజెంట్ మనకి ఇండియాలో ఫాలో అవుతున్న మెథడ్ ఏంటండి, స్లాబ్ రేట్ సిస్టమ్ మెథడ్ అనేది ప్రెజెంట్ ఇండియాలో ఫాలో అవుతున్నారు. బ్లాంక్ రేట్ సిస్టమ్ అనేది ఇండియాలో ఫెయిల్ అయింది. ఇంకా
అదర్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నారండి. బట్ మన ఇండియాలో అయితే అది ఫెయిల్ అయింది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఎలాంటి టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట బ్లాంకెట్ రేట్ మెథడ్ అంటే. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను మీకు 5,09,000 ఉందనుకోండి. 5,09,000 మీద ఒకే ట్యాక్స్ రేట్ అనేది ఛార్జ్ చేసేవారు. బట్ ఇప్పుడు స్లాబ్ రేట్ సిస్టమ్ ఏంటంటే అలా కాదు. ఎలాగండి, 2,50,000 ఉందనుకోండి, మీరు ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. 2,50,000 ₹1 ఉన్న ₹1 కన్నా మీరు కనీసం ట్యాక్స్ కట్టాలి. సో అలాగా ప్రెసెంట్ మనకి నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారండి, ఈ 20 అంటే 2020కి కొత్త ట్యాక్స్ రేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఈ 2020ని ఏమంటారండి, ట్యాక్స్ ప్రకారం మనకి ఇవన్నీ అసెస్మెంట్ ఇయర్ అంటారన్నమాట. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటండి, మనకి ఇప్పుడు 2020లో ఉన్నాం కదా. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే 1st April 2019 టు 31st March 2020 అనేది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. అలాగే అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే ఈ ఇయర్ నుంచి చూసుకోవాలన్నమాట. అంటే ఏంటి, 1st April 2020 టు 31st March 2021 అన్నమాట. ఐటీ రిటర్న్స్ కూడా అసెస్మెంట్ ఇయర్ ప్రకారము సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎవరికి సబ్మిట్ చేయాలండి, సిబిడిటీ వాళ్ళు. సిబిడిటీ వాళ్ళు అంటే ఎవరంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. వీళ్ళ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, ఈ ట్యాక్స్కి సంబంధించిన రూల్స్ కానీ ఈ సిస్టమ్ని కానీ అండర్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, సిబిడిటీ వాళ్ళే ఈ యొక్క రూల్స్ని మేక్ చేస్తూ ఉంటారు, వాళ్ళే వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే కంప్లీట్గా దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే ఇన్కమ్ మనకి ప్రెసెంట్ ఏంటంటే ఈ యొక్క టోటల్ ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా మనం ఈ 5th సెమిస్టర్లో నేర్చుకునేది ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇన్కమ్ అనుకుంటున్నాం కదండి. అంటే ఇన్కమ్ మనం ఎన్ని రకాలుగా సంపాదిస్తామండి, జనరల్గా ఇన్కమ్ మనకి చాలా సోర్సెస్లో రావచ్చు. ఎలాగా, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తే మనకి శాలరీ రావచ్చు, దట్ ఈజ్ ఏ ఇన్కమ్. సో శాలరీ తీసుకున్నందుకు కానీ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. అలాగే శాలరీ రూపంలో ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొఫెషన్ అంటే డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళే. వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్నందుకు కానీ ఆ ప్రొఫెషన్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ని సంపాదిస్తున్నారు కాబట్టి దానికి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఏదైనా గుడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి లేకపోతే ఏదైనా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్లో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఇన్కమ్ని కనుక సంపాదిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇంకేంటండి, ఇంకెలాగా క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటండి, డివిడెండ్స్ రూపంలో మనకి ఇన్కమ్ వస్తుంది. అసలు డివిడెండ్స్ అంటే ఏంటి, ఏదైనా కంపెనీలో కనుక మీ యొక్క మనీని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్ రూపంలో ఇన్కమ్ అనేది వస్తుంది. మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ని మీరు షేర్స్ రూపంలో ఆ కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా డివిడెండ్స్ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. అలాగే ఇంకో విధంగా ఏమొస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందండి, మనం బెట్టింగ్స్ వేస్తూ ఉంటాం. అంటే బెట్టింగ్స్ కడుతూ ఉంటారు కదా కొంతమంది, లేదంటే హార్స్ రేసెస్కి వెళ్తూ ఉంటారు, లాటరీ మీద మనీ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ట్యాక్సిబుల్లేనండి. ముఖ్యంగా అంటే అన్నింటికంటే ఎక్కువ ట్యాక్స్ దేనికి పడుతుందంటే ఈ యొక్క బెట్టింగ్స్ మీద, హార్స్ రేసెస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ రేస్కి వెళ్ళారనుకోండి, మీరు ₹1,00,000 విన్ అయ్యారనుకోండి, విన్ అయితే మీకు 30% ట్యాక్స్ అనేది పోతుందన్నమాట. అంటే హై లెవెల్లో ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఇన్కమ్స్ అనేది ఈ 5 టైప్స్లో మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అసలు ఓవరాల్గా ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది అండర్ 5 హెడ్స్ మీద ఉంటుంది. ఏంటంటే ఆ 5 హెడ్స్, ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 హెడ్స్గా ఉంటుంది. ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీటినే టోటల్గా
క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామట. అంటే ఓవరాల్గా ఈ ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో 5th సెమిస్టర్లో మనం ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదు, అలాగే ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇన్కమ్ సోర్సెస్ ఎన్ని విధాలుగా రావచ్చు, ఏ విధంగా ఇన్కమ్ అనేది వస్తే ఏ విధంగా మనం ట్యాక్స్ అనేది మనం కడుతూ ఉంటాం అనేది మనం ఈ టోటల్ ఓవరాల్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం అన్నమాట. అంటే ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మీద కూడా మనం సమ్స్ చేస్తూ ఉంటాం. అంటే శాలరీతో పాటు ఇంకేం వస్తాయండి మనకి, బేసిక్ పే. బేసిక్ పే అంటే ఏంటంటే వితౌట్ అలౌన్సెస్ అనమాట. అలౌన్సెస్ కలిపింది కాదు మనకి బేసిక్ పే అంటే. ఓకే, అలౌన్సెస్ ఎవరు ఇస్తారు, ఎంప్లాయర్ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఎంప్లాయర్ ఎవరికి ఇస్తారండి, ఎంప్లాయీకి ఇస్తారు. ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ బాస్ అనేవాడు ఒక అందులో పనిచేసే ఎంప్లాయీకి బెనిఫిట్స్ అంటే అలౌన్సెస్ అవి ఇస్తూ ఉంటారు. అవి ట్యాక్సిబుల్గా, అవి వాటికి కూడా కొంచెం ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ మీద ఉంటుంది. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మీద, ప్రొఫెషన్ మీద, బిజినెస్ మీద. ఇంకేంటండి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు చెప్పాం కదండి, షేర్స్ మీద, డివిడెండ్స్ మీద, ఇంకా వేరే వేరే కంపెనీస్లో మీకు బాండ్స్ ఉండొచ్చు, లీగల్ పేపర్స్ ఉండొచ్చు. అంటే వాటి ద్వారా కూడా మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇన్కమ్ అనేది రావచ్చు అనమాట. సో వాటిని ఏమంటారంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటూ ఉంటారు. ఓకే, అలాగే ఇంకేమున్నాయండి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్తో పాటు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్ మీద ఓవరాల్గా సబ్జెక్ట్ అనేది 5th సెమిస్టర్లో మనకు ఉంటుందన్నమాట. ఓకే, ఈ 5 యూనిట్స్ కూడా ఈ 5 హెడ్స్ మీద మనకి కవర్ అయి ఉంటుందన్నమాట ఓవరాల్గా. మనం ఫస్ట్ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ట్యాక్స్ యొక్క హిస్టరీ అండ్ హిస్టరీ ఆఫ్ ట్యాక్సేషన్ గురించి తెలుసుకున్నాం. ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఇన్కమ్ మనకి ఎన్ని రకాలుగా వస్తుందన్న విషయం మీకు తెలియాలి. కాబట్టి అసలు ఓవరాల్గా మనకి ఎన్ని హెడ్స్ ఉన్నాయని మీకు ఇక్కడ ఈ టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇన్కమ్స్లో కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు నేను ఏం చెప్పానండి, ఇన్కమ్ కూడా 2 టైప్స్ ఉంటుంది. బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఇలా విడదీయాల్సి వచ్చిందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది పడదు, ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. బిజినెస్ ఇన్కమ్ మీద ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేసి తీరాలి. అలాగే కొన్ని కండిషన్స్లో ఏంటంటే వచ్చిన ఇన్కమ్ పార్ట్లీ అగ్రికల్చర్ అవ్వచ్చు, పార్ట్లీ బిజినెస్ అవ్వచ్చు. సో పార్ట్లీ 50% అగ్రికల్చర్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, 50% బిజినెస్ ఇన్కమ్ అయి ఉండొచ్చు. సో మనం దేనికి ట్యాక్స్ కడతామంటే మిగిలిన 50% ఆఫ్ బిజినెస్ ఇన్కమ్కి మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ఇన్కమ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాము, అలాగని అన్నిటికీ మినహాయించలేదండి. డైరీ ప్రొడక్ట్స్ కానీ, జిన్నింగ్ కానీ, ఇంకా కొన్ని రకాల మైనింగ్ కానీ వాటికి ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పడుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ అనుకోండి, అగ్రికల్చరల్ ల్యాండ్ మీద మీకు ఆదాయం వస్తే దానికి ట్యాక్స్ కట్టట్లేదు. ఆ వచ్చిన ఆదాయాన్ని మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఎవరికైనా మనీ ఇచ్చారనుకోండి, దాన్ని అప్పు రూపంలో లోన్ రూపంలో ఇచ్చారనుకోండి, ఆ వచ్చిన ఇంట్రెస్ట్కి మీరు ట్యాక్స్ అనేది కట్టి తీరాలి. దాంతోపాటు ఇంకేం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, ట్యాక్స్ రేట్స్. స్లాబ్ రేట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదండి. ఏం తెలుసుకున్నాం, 2,50,000 ఉంటే వీళ్ళు 2,50,000 నుంచి 5 lakh వరకు ఉంటే 5% చేయాలి. నెక్స్ట్ 5 lakh నుంచి అమౌంట్ 7,50,000 ఉంటే 10%. నెక్స్ట్ 7,50,000 నుంచి 10 lakh ఉంటే 15% అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే 10 lakh నుంచి 12,50,000 అంటే 20%. 12,50,000 నుంచి 15 lakh ఉంటే 25% అని, 15 lakh ఎబోవ్ అయితే 30%. ఇప్పుడు ఏదైతే స్లాబ్ రేట్ సిస్టమ్స్ చెప్పానో అది ప్రెజెంట్ అండి నిర్మలా సీతారామన్ గారు కొత్తగా రిలీజ్ చేసిన స్లాబ్ రేట్స్ అనమాట. మనకి 2020కి ఈ విధంగా ట్యాక్స్ రేట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ బ్లాంకెట్ రేట్ మెథడ్ అయితే కంప్లీట్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేస్తాము. స్లాబ్ రేట్ సిస్టమ్ అయితే విడదీస్తూ ఉంటాం అన్నమాట.
ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టున్నానండి 5,09,000 అనుకోండి మన ఒక ఆదాయము. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటే ఆ 5,09,000 నుంచి ఒక 2,50,000 తీసేయండి. ఎందుకు తీసేయాలండి? 2,50,000కి ఆదాయం అయితే ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో 5,09,000 నుంచి 2,50,000 తీసేస్తే ఇంకెంత అమౌంట్ ఉంటుందండి? 2,59,000 ఉంటుంది కదా. సో 2,59,000ని కూడా ఏం చేస్తారండి? 2,50,000 కంటే 1 రూపీ ఎక్స్ట్రా కట్టాలి కాబట్టి మనకి ఇక్కడ స్లాబ్ రేట్ సిస్టమ్ లేదండి. 2,50,000 నుంచి 5 lakh వరకు అమౌంట్ ఉంటే ఎంత పర్సెంట్ ఉంది? 5%. సో 5% చొప్పున క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 2,50,000 ఇంటూ 5/100 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 12,500 సంథింగ్ వస్తుంది అమౌంట్. ఓకే, తర్వాత ఏంటంటే ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత ఉంది? ఇంకా 9,000 ఉంది కదా మనకి. సో 5 lakh దాటేసింది కాబట్టి ఆ 9,000ని కింద ట్యాక్స్ రేట్ ఉంటుంది కదా. అంటే ఏంటి? 5 lakh టు ఎంతండి? 5 lakh నుంచి 7,50,000 అయితే 10% ఉంది. సో 9,000 ఇంటూ 10/100 కడితే 900 వస్తుంది అన్నమాట. అప్పుడు 12,500 ప్లస్ ఈ 900 కలిపితే ఎంత అమౌంట్ వచ్చినా అది మనం ట్యాక్సిబుల్ అమౌంట్ అనమాట. ఎవరైతే ఈ ట్యాక్సిబుల్ అమౌంట్ని కడతారో అతన్ని మనం ఎస్ఎస్సి అంటామన్నమాట. ఓకే, పర్సన్ అన్నాము, ఇండివిజువల్ అన్నాము. అయితే ఈ రూల్స్ అన్నీ అందరికీ ఈక్వల్ అంటే కాదు. ఇండివిజువల్కి అయితే 2,50,000 కన్నా 1 రూపాయి సంపాదిస్తే వాడు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. సీనియర్ సిటిజన్ అయితే 3 lakh వరకు ఎగ్జెంప్షన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాము. ఓకే, ఆ విధంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్ అయితే ఒక రూల్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ అనేవి ట్యాక్సేషన్ సిస్టంలో అప్లై అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే కంప్లీట్గా అంటే ఒక పర్సన్ ఒకే ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అవ్వదు కదండి. బిజినెస్ ఉండొచ్చు, డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారండి. డాక్టర్ ఒక చోట వర్క్ చేస్తూ ఉండొచ్చు, అలాగే ఇంటికి వచ్చాక మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇన్కమ్ అనేది 2 sourcesలో వస్తూ ఉంటుంది. అలాగే ఒకే ఫీల్డ్లో ఉండకపోవచ్చు, ఒక పర్సన్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండొచ్చు. అతని టోటల్ ఇన్కమ్స్ అన్నీ కలిపితే అంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మన శాలరీ ఒక చోట జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ కూడా ఉంది, ప్రాపర్టీ మీద ఏదో ఆదాయం వస్తుంది, ఇంకా క్యాపిటల్ గెయిన్స్, ఇంకా షేర్స్ రూపంలో ఇంకా ఏదో అతనికి ఎక్కడ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసాడు అనుకుందాం, అని అదర్ సోర్సెస్ ఎక్కడో వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసాడు అనుకుందాం, పోనీ ఎక్కడో లాటరీస్ పెట్టాడు, ఆ లాటరీలో లేదా బెట్టింగ్స్ వేసాడు అనుకుందాం. ఇవన్నీ కలిపితే రండి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. ఓకే, ఇవన్నీ ఏమవుతుందంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. వీటన్నిటి మీద కూడా కలిపి ట్యాక్స్ రేట్ అనేది క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 2 of 45 అని అంటూ ఉంటారు. టోటల్ ఇన్కమ్ అని కూడా దీన్ని అంటూ ఉంటారండి. ఈ విధంగా మనకి ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అసలు మనం చూడండి పార్ట్లీ అగ్రికల్చర్ అనుకున్నాం అంటే ఏంటండి? అవి ఒక జస్ట్ మీకు అవుట్లైన్ ఇస్తాను. ఎలా అంటే గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ ఉందండి. రూల్ 8 ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే 60% ఉందనుకోండి, బిజినెస్ ఇన్కమ్ 40% ఉందని అంటే 40%కి వాడు ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాడు అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను. రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది. దీనికి అండర్ రూల్ 7A ప్రకారం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్కమ్ 65% ఉంది, బిజినెస్ 35% ఉంది, 35%కి వాడు ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాడు. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి అగ్రికల్చర్ పార్ట్ ఉన్నది మనం ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట కడతాం. బిజినెస్ అయితే కడతామన్నమాట. రబ్బర్కి కానీ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టీ కానీ ఇంకా డిఫరెంట్ ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయండి. వాటికి మాత్రం ట్యాక్స్ ఖచ్చితంగా కట్టి తీరాల్సిందనమాట. ఓకే అండి, పార్ట్లీ అగ్రికల్చర్ పార్ట్లీ బిజినెస్ అని అంటూ ఉంటాం. పర్సన్ అంటే ఎవరండి? అసలు పర్సన్ అంటే ఒక సింగిల్ ఇండివిజువల్ అవ్వచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ అనేది ఎప్పుడు లైవ్లో ట్యాక్స్ లైబుల్ ఎప్పుడు అవుతాడండి? అతను టోటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ టార్గెట్ మీద 2,50,000 నుంచి కనుక్కుంటే ఖచ్చితంగా వాడు ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాడు. ఎస్ఎస్సి ఇక్కడ ఎస్ఎస్సిలో కూడా మనకి అండర్ సెక్షన్ 2 of 7 ప్రకారం కొన్ని టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఇచ్చారండి. ఆర్డినరీ ఎస్ఎస్సి అనుకుంటారు. ఆర్డినరీ అంటే మనం చెప్పుకున్నప్పుడు జనరల్గా ఏ బిజినెస్లోనో ప్రొఫెషనల్లో లేదా అదర్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ అతనికి రావచ్చు. వచ్చిన ఇన్కమ్ని
ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసి అతను ట్యాక్స్ అనేది కడతాడు. ఇంకో విషయం అండి, కంపల్సరీ ఐటీ రిటర్న్స్ని ఫైల్ చెయ్యాలా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు చెయ్యాలంటే అది మ్యాండటరీ కాదండి. ఐటీ రిటర్న్స్ అనేది 2,50,000 కంటే ఎబో ఇన్కమ్ ఎవరికైతే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు అసెస్మెంట్ ఇయర్ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా అసెస్మెంట్ ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళు ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటే బిజినెస్ అనేది తందే, బట్ డిఫాల్ట్గా ఇంకో పర్సన్ అనేవారు కేర్ తీసుకుంటూ ఉంటారండి. అతను ఒక టైప్ ఎస్ఎస్సి ఉన్నారు. ఏదేమైనా కూడా అండి ఎస్ఎస్సి డిఫాల్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకా డీమ్డ్ ఎస్ఎస్సి ఉంటారు. అంటే బిజినెస్ అతనిది కాదు, అతను ఒక మైనర్ అయి ఉండొచ్చు. మైనర్ అయినప్పటికీ కూడా అతను మైనర్ ట్యాక్స్ కట్టక్కర్లేదండి మైనర్ అయితే. బట్ డీమ్డ్ ఎస్ఎస్సి అయితే మాత్రం గార్డెన్ ఎవరో ఉంటుంటారు కదండి, అతను మాత్రం ట్యాక్స్ కట్టాలి. బట్ కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. 2000 ఇప్పుడు మనం 2020 కాబట్టి 2019 అంటే ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అంటే 2020 అని మనం తెలుసుకున్నాం. ఓకే అండి, ఈ విధంగా మనకి ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ అనేవి ఉంటాయి. గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఎస్ఎస్సి అంటే ఏంటో తెలుసుకున్నాం, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, హిస్టరీ ఆఫ్ ట్యాక్సేషన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ టాపిక్లో మనం అసలు రెసిడెంట్ అంటే ఎవరు, రెసిడెంట్కి రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి, అసలు రెసిడెంట్ అంటే ఎవరు, ఇవన్నీ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.